పుష్ప 2 మూవీ ప్రస్తుతం వివాదాలకు కేర్ ఆఫ్గా మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో బాలుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అలాగే ఈ ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ వివాదం రోజురోజుకి మరింత బలపడుతోంది. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఇవన్నీ చూస్తుంటే ఇది ఇప్పట్లో ఆగేలా లేదని అంతా అనుకుంటున్నారు. తాజాగా ఈ కేసు విషయంలో అల్లు అర్జున్ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది ప్రభుత్వం. ఈ అరెస్టుకు సంబంధించి బన్నీ ఫ్యాన్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ పెట్టారు. ఇవన్నీ కూడా తెగ వైరల్ అయ్యాయి. రకరకాల కామెంట్స్ పోస్ట్లో అనేక వివాదాలకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు అలాంటి పోస్ట్ పెట్టిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోబోతున్నారట. అభ్యంతరకరమైన పోస్టులపై నిఘా పెట్టిన పోలీసులు పలువురి ఫిర్యాదు మేరకు తాజాగా అల్లు అర్జున్ అభిమానులపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న పలువురు బన్నీ ఫ్యాన్స్కు పోలీసులు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు చర్యలకు ఉపక్రమించడంతో ఐకాన్ స్టార్ అభిమానులు ఆగమేఘాల మీద తాము చేసిన సోషల్ మీడియా పోస్టులన్నీ తొలగించే పనిలో పడినట్లు సమాచారం. చూడబోతుంటే ఈ వివాదం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. దానికి తోడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 2 లెటర్స్ కేసును మరో కోణంలో ఆలోచించేలా చేస్తున్నాయి. మరోవైపు పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి కూడా సోకాజ్ నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగా ప్రధానంగా 12 లోపాలు గుర్తించారు. 2 థియేటర్లు కలిపి ఒకే ప్రాంగణంలో ఉన్నప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ ఒకే వైపు ఎలా పెడతారనేది ప్రధాన ప్రశ్న. అల్లు అర్జున్ రాక గురించి స్థానిక పోలీసులకు తెలియజేయడంలో థియేటర్ యాజమాన్యం విఫలమైంది కదా అనేది మరో ప్రశ్న. అల్లు అర్జున్ రాక సందర్భంగా ఎంట్రీ ఎగ్జిట్ ప్లాన్ ఎక్కడని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి 12 ప్రశ్నలతో సోకాజ్ నోటీసులు ఇచ్చి థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.